అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ రంజాన్ ఈద్ ముబారక్ అండి. రంజాన్ నెల స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మన ఛానల్లో మంచి మంచి వంటకాలు అయితే వస్తాయి. ఇంకా బిర్యానీలు అయితే ఎక్కువగా చేయాలి అనుకుంటున్నాను. చాలా రకాల వంటలు అయితే వస్తాయి, ఫాలో అవుతూ ఉండండి. ఇంక ఈ రోజు అయితే ఇఫ్తార్కి నేను చికెన్ హలీం అయితే చేస్తున్నాను. సంవత్సరం అంతా ఈ చికెన్ హలీం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. రంజాన్ నెలలో ఎక్కువగా మనకు బయట తెచ్చుకొని తింటూ ఉంటారు. అలాంటి అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకునే విధంగా ఈరోజైతే నేను చేసి చూపిస్తున్నాను. చికెన్ హలీము చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ రంజాన్ మాసంలో ఎక్కువగా హలీము చాలా ఫేమస్ కదా. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ హలీం చూపించే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియోకి నేను 20 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి లైక్స్ వస్తాయా రావా 20 అనేది. ఇప్పుడైతే చికెన్ హలీము నేను పక్క కొలతల ప్రకారం చూపిస్తున్నానండి. 1/2 కిలో చికెన్ తీసుకొని చేస్తున్నాను. ఈ 1/2 కిలో చికెన్కి ఎన్ని వేయాలనేది పక్కా కొలతగా చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. చికెన్ హలీం చేయడానికి నేను 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ బాగా శుభ్రం చేసి పెట్టుకునేసాను. ముందుగా అయితే ఈ చికెన్ హలీం చేయడానికి పప్పులన్నీ నానబెట్టుకోవాలండి. నేను కొలత ప్రకారం అయితే చెప్తున్నాను. చికెన్ హలీం చేసుకోవడానికి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ చికెన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే పప్పులన్నీ నానబెట్టుకుందాము. 1/2 కిలో చికెన్కి నేను పప్పులన్నీ ఈ స్పూన్తో కొలత ప్రకారం చెప్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకునేట్టుగా అంటే దీనికంటే క్వాంటిటీ పెంచుకోండి. అలాగే 1/4 కిలో చికెన్ వేస్ట్ చేసేట్టుగా అంటే క్వాంటిటీ అయితే ఈ స్పూన్తో తగ్గించుకోండి. నేను కరెక్ట్గా 1/2 కిలో చికెన్కి ఈ స్పూన్తో కొలత ప్రకారం పప్పులన్నీ వేస్తున్నాను. చికెన్ హలీం కావాల్సిన పప్పులన్నీ ఇవ్వండి. 1/2 కిలో చికెన్కి ఈ పప్పులన్నీ కొలత ప్రకారం చెప్తున్నాను. ముందుగా అయితే కందిపప్పు 1 స్పూను, తర్వాత పచ్చిశనగపప్పు 1 స్పూను, ఎర్ర కందిపప్పు ఇది కూడా 1 స్పూన్ తీసుకోవాలండి. ఈ 3 1 స్పూన్ తీసుకోవాలి. తర్వాత పెసరపప్పు ఇది 2 స్పూన్లు తీసుకోవాలి. తర్వాత మినపగుళ్ళు ఇది కూడా 2 స్పూన్స్ తీసుకోవాలి. ఈ పప్పులన్నీ కావాలి. ఈ పప్పులన్నీ బాగా కడిగి నానబెట్టుకునేయాలి. తర్వాత గోధుమ రవ్వ అండి. మీరు ఎర్ర గోధుమ కూడా తీసుకోవచ్చు. నేనైతే తెల్ల గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇది ఒక 1/2 కప్ అయితే తీసుకున్నానండి. 1/2 కిలో చికెన్కి 1/2 కిలో కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా కడిగి నానబెట్టుకునేయాలి. గోధుమ కూడా నానబెట్టుకునేయాలి. తర్వాత బాస్మతి రైస్ అండి. ఈ బాస్మతి రైస్ కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. పప్పులతో పాటు ఈ రైస్ను కూడా నానబెట్టుకునేయాలి. ఇవన్నీ ఒక 2 గంటల సేపు అయినా నానాలి. ఇప్పుడైతే కాజు పప్పు, తర్వాత పుచ్చపప్పు, తర్వాత నువ్వులు ఇవి కూడా నానబెట్టుకోవాలండి. కాజు పప్పు అయితే 1 స్పూన్ తీసుకున్నాను. పుచ్చపప్పు 1/2 స్పూన్ తీసుకున్నాను. నువ్వులు అయితే 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవన్నీ నానబెట్టుకునేయాలి. ఇవి కూడా పప్పులతో పాటు నానబెట్టుకునేయాలండి. ఇవి కూడా 2 గంటల సేపు నానాలి. పప్పులు అయితే నానబెట్టుకునేసినాం కదండి. ఇప్పుడు చికెన్లో కూడా మసాలాలన్నీ వేసి కలుపుకునేద్దాము. ఈ మసాలాలన్నీ వేసి కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకునేద్దాము. ఇప్పుడు చికెన్లో వేయాల్సిన మసాలాలు అయితే కారం అండి. రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను. బాగా కారం ఉంటుంది కాబట్టి 1 స్పూన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్కి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు పొడి. ఈ మసాలాలు కూడా వేసుకునేయాలి. తర్వాత 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇది కూడా వేసుకునేయాలండి. తర్వాత 1/2 కప్పు పెరుగండి, ఇంట్లో చేసిన పెరుగు. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ చెప్పడం మర్చిపోయాను. తర్వాత సాల్ట్ రుచికి తగిన విధంగా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకునేయాలి. ఈ చికెన్ హలీంకి బోన్లెస్ చికెన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మసాలాలన్నీ వేసి చికెన్ని కలుపుకునేయాలండి. ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకునేద్దాము. ఎందుకంటే పప్పులు నానడానికి 2 గంటలు అయితే పడుతుంది కదా. ఈ 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో అయితే చికెన్ పెట్టుకునేద్దాము. 2 గంటల తర్వాత హలీం ప్రాసెస్ అయితే చూపిస్తాను. చికెన్ హలీంకి పప్పులు అవన్నీ నానబెట్టుకున్నాను కదండి.
2 గంటల సేపు అన్నాను కదా, 2 గంటల సేపు కంటే ఎక్కువే నానబెట్టుకున్నాను. ఎక్కువగా నానితేనే బాగుంటుంది. అలాగే చికెన్లో కూడా మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చికెన్ హలీం అయితే చేద్దాము. ఇది చూడండి, మార్నింగ్ నానబెట్టుకున్న పప్పులు అన్నమాట ఇవి. తర్వాత ఇవి కూడా గోధుమ రవ్వ, ఇంకా పప్పులన్నీ నానబెట్టుకున్నాను కదా, అవి కూడా బాగా నానిపోయాయి. ఇదైతే చికెను ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. ఇప్పుడైతే చికెన్ హలీం చేసుకునేద్దాం. చికెన్ హలీం చేసుకోవడానికి ముందుగా ఈ కాజు, నువ్వులు, పుచ్చపప్పు ఇవి నానబెట్టుకున్నాం కదా, అవైతే నున్నగా మిక్సీ పట్టించుకునేయాలి. మిక్సీ పట్టించుకొని పేస్ట్ చేసుకునేయాలి. ఇలా మిక్సీ పట్టించుకొని పక్కనైతే పెట్టుకునేయాలి. చికెన్ హలీం చేసుకోవడానికి ముందుగా అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నేను నెయ్యి, ఆయిల్ 2 వేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలు వేసుకోవాలండి. చెక్క, లవంగం, ఇలాచీ, షాజీరా, తర్వాత అనాస పువ్వు, కొద్దిగా కస్తూరి మేతి ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి ఈ 2 కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. ఈ ఆనియన్స్ బాగా వేగిపోవాలి. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. పచ్చి వాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసుకునేయాలి. మనం మసాలాలన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే వేసుకునేయాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకునేయాలండి. చికెన్ వేసుకొని కలుపుకునేసిన తర్వాత మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. వాటర్ వేయకుండా ఆయిల్లోనే చికెన్ బాగా ఉడకాలి. చికెన్ అయితే ఒక 4 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులన్నీ వాటర్తో సహా వేసుకునేయాలి. పప్పులన్నీ వేసుకునేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, కాజు, నువ్వులు, తర్వాత పుచ్చపప్పు ఈ 3 నానబెట్టి మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసుకునేయాలి. వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఇలా కలుపుకునేసిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకునేయాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. చూసి వేసుకోండి. నాకైతే కొద్దిగా తక్కువగా ఉంది. వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టుకునేయాలి. మూత పెట్టుకొని విజిల్స్ అయితే పెట్టుకునేయాలి. కనీసం 6 నుండి 8 విజిల్స్ అయినా పెట్టుకోవాలండి. బాగా ఉడికిపోవాలి. పప్పులు కానీ, చికెన్ కానీ ఇవన్నీ బాగా ఉడికిపోవాలి. ఇది చూడండి, 8 విజిల్స్ అయితే పెట్టుకునేసాను. ఇప్పుడైతే పప్పు గుత్తో బాగా మ్యాష్ చేసుకునేయాలండి. చికెన్ ముక్కలంతా బాగా చిన్న చిన్న పీసెస్ అయిపోయే వరకు మ్యాష్ చేసుకునేయాలి. నేనైతే పప్పు గుత్తో మ్యాష్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా మ్యాష్ చేసుకోండి. ఈ పప్పు గుత్తో ఇలా బాగా మ్యాష్ చేసుకునేయాలి. ముక్కలన్నీ బాగా చిన్న చిన్న పీసెస్గా అయిపోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకోవడం కొంచెం టైం అయితే పడుతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకునేయాలి. హలీంని మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇలా మందపు గిన్నె పెట్టుకొని మ్యాష్ చేసుకున్న హలీంని అయితే వేసుకునేయాలి. ఈ మందపు గిన్నెలో హలీంని వేసుకొని కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గర అయితే పడాలి ఈ హలీము. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. హలీము ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత 1/2 కప్పు పాలైతే వేసుకోవాలి. పాలు వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఒక 4-5 నిమిషాలు ఇంకా ఉడకాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి చూసి. హలీం అయితే అయిపోయింది. ఇప్పుడు మరొక స్టవ్ పైన బాండీ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, తర్వాత కొన్ని కాజు పప్పులు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా అయితే వేయించుకునేయాలి. ఇప్పుడు ఫైనల్గా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత ఈ పోపు అయితే వేసుకునేయాలి. హలీం అయితే రెడీ అయిపోయిందండి. వేడిగా తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఇంకా రైస్లోకి పప్పు కూడా చేశాను, కానీ ఇవన్నీ పక్కన పెట్టేశారు. హలీం చేసేందుకు ఇల్లంతా వాసనతో గుమాయిస్తుంది. ఇంకా మా ఆయన అయితే
ఉపవాసం వదులుకునేసిన తర్వాత ఇంకా హలీం వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లలకి పెడదామంటే వాళ్ళకి టైం అయిపోయింది, ట్యూషన్కి వెళ్తూ ఉన్నారు. ఇంకా అందుకే వాళ్ళకి తినిపిస్తున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళకేమో తినాలని ఉంది, ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత పెడతాను అని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా మా చిన్నోడు హలీం తినడేమో అనుకున్నాను. ఇంట్లో ఏది చేసినా మా చిన్నోనితో కొంచెం ఇబ్బంది అనమాట. డౌట్గా ఉంటుంది, వీడు తినడా అని. తింటే హ్యాపీనే, తినకపోతే ఇంకా బలవంతం పెట్టలేమన్నమాట. ఇంకా హలీం మాత్రం చాలా బాగుంది. అసలు మా ఆయన అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా హలీంతో పాటు కారపు దోశలు కూడా వేశాను. ఇంకా ఈ దోశల్లోకి పల్లి చట్నీ అయితే చేశాను. ఇంకా రైస్, పప్పు ఇవే అనమాట మా ఇఫ్తార్కి. ఇంకా ఇవన్నీ చేసినా కానీ రైస్ పక్కన పెట్టేసి ఇంకా హలీము, కారపు దోశలతో మా ఆయన అయితే ఇఫ్తార్ పూర్తి చేశారు. హలీము ఎన్నిసార్లు అయినా ఇలా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ అన్నీ చేసి ఇలా పెట్టుకునేసి ఈవినింగ్కి చేసుకునేచ్చు అనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈవినింగ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తిన్నాను అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. చాలా బాగుంది. మా ఆయన అయితే దోశలకి హలీము టేస్ట్ చేస్తున్నారు, ఎలా ఉంటుందో కొంచెం పెట్టుకొని తిన్నారనమాట. చాలా బాగుందని చెప్పారు. ఇంకా నేను కూడా టేస్ట్ చేద్దాము అని చెప్పేసి నేను కూడా టేస్ట్ చేశాను. మా ఆయన బాగుంది అన్నప్పుడు నేను తినకపోతే ఎలా, అందుకే టేస్ట్ చేశాను అనమాట. బాగుంది. మీరు కూడా ఈ చికెన్ హలీంని ట్రై చేసేయండి ఇంట్లో, ఇలా పక్కా కొలతలుగా చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉండేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు షబీనాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.